ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగులకు కీలకమైన బాధ్యతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పగించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలకు పింఛన్ డబ్బులను పంచే విషయంలో వీరికి బాధ్యతలను అప్పగించగా అప్పటి నుంచి చాలా మంది డబ్బులు తీసుకొని పరారైపోతా ఉన్నారు. ఇటీవల కాలంలో అలా 2, 3 సంఘటనలు ఏపీ అంతటా కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పంచాల్సిన డబ్బులతో పరారైన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కంచికచర్లలో పింఛన్దారులకు ఇవ్వవలసిన 7.55 లక్షల రూపాయలతో అక్కడ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ ఆ డబ్బులతో పరారైనట్లు ఎంపీడీఓ లక్ష్మీ కుమారి తెలిపారు. ఇక్కడ గత 6 నెలలుగా వెల్ఫేర్ అసిస్టెంట్ విధులు సైతం నిర్వహిస్తూ ఉన్నారట. అయితే పెన్షన్దారులకు ఇవ్వవలసిన డబ్బులు సైతం తమ కార్యాలయానికి తీసుకువెళ్లి నిన్నటి రోజున ఉదయం పెన్షన్దారులకి డబ్బు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోవడంతో ఎంపీడీఓకి అనుమానం వచ్చి మరి ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ కి ఫోన్ చేసిందట. అయితే ఆ సచివాలయ ఉద్యోగి స్పందించకపోవడంతో డబ్బులతో పరారై ఉంటారని భావించి మరి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. తరుణ్ కుమార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైతం అధికారులకు సిఫార్సు చేస్తున్నామంటూ ఎంపీడీఓ తెలిపారు. అయితే ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ కు పాల్పడి ఒక సచివాలయ ఉద్యోగి ఇలా పెంచ సొమ్ముతోనే పరారై మరి ఆ డబ్బుల్ని తాను తిరిగి కడతానని కొంత మేర సమయం ఇవ్వాలంటూ మంత్రి నారా లోకేష్ సైతం విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా వాలంటీర్లు ఇలా డబ్బులతో పరారైన సంఘటనలు కూడా చాలా చూశాం.